హలో, బాగున్నారా? ఈరోజు చాలా మంచి స్నాక్ ఐటము. ఇది ఏంటంటే పాలకూర పకోడీ అనమాట. హెల్దీ కూడా కదా. అంటే పాలకూరతో పాలక్ పన్నీరు, పాలకూర పప్పు, పాలకూర ఫ్రై, పాలకూర పకోడీ ఇట్లాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది కదా. నేనైతే ఎప్పుడు పప్పే చేస్తూ ఉంటాను పాలకూర తెచ్చినప్పుడల్లా. ఈసారి అయితే పకోడీ చేద్దామని చెప్పి కొంచెం మంచిగా ఉన్న ఓన్లీ ఆకులు మట్టుకే ఇట్లా కట్ చేశాను అనమాట. చేత్తో తుంచి అలా పెట్టుకున్నాను. కొంచెము కాడలు, ఇంకొంచెం ఆకుకూర, ఇంకొంచెం పాలకూర వేసి పప్పు చేసేసాను. ఇవి మటుకు బాగా ఉన్న ఆకులు, అంటే చిన్నగా మంచిగా ఉన్న ఆకులన్నీ పక్కకు ఉంచాను అనమాట. ఇది ఈవినింగ్ పకోడీ చేశాను, పాలక్ పకోడీ. చూసారా, అన్నీ అలా మంచి మంచి ఆకులన్నీ అలా పక్కన వేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత దాన్ని హాఫ్ కట్ చేసి కొంచెం శనగపిండి వేసి, వాము, శనగపిండి మన ఇష్టం. వాము ఫ్లేవరు అంటే పాలకూరకి వాము వేసినా బాగుంటుంది, జీలకర్ర పొడి వేసుకున్నా బాగుంటుంది అనమాట. నేనైతే కొంచెం వాము, జీలకర్ర రెండు కలిపి వేశాను. వేసేసి ఉప్పు, కారం, 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. ఎప్పుడు కూడా పకోడీకి అలా తరుక్కోవాలన్నమాట. 4 పచ్చిమిర్చి అలా పొడుగ్గా సన్నగా తరిగినది. ఆ తర్వాత ఒక కప్పు అంటే అది చాలా చిన్న కప్పు, ఇంకొంచెం కూడా కొంచెం పిండి పడుతుందన్నమాట. 1.5 కప్పు దాకా వేశాను. తర్వాత కొంచెం సాల్ట్ వేశాను, కొంచెం కారం వేశాను. చెప్పాను కదా, జీలకర్ర, వాము రెండు వేసేసి మంచిగా కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడే ఉంది ఒక చిన్న సీక్రెట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, చూసారా, చిటికెడు మాత్రమే, చాలా తక్కువ క్వాంటిటీ సోడా ఉప్పు వేసాను. ఆ తర్వాత కొంచెం కారం వేసాను. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఆయిల్ బాగా మరగనిచ్చి, అంటే మనం పకోడీ వేసుకుంటాం కదా, వేసుకునే ముందు ఆయిల్ మరుగుతూ ఉంటుంది కాబట్టి అది కొంచెం వేసుకోవాలన్నమాట. ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి, ఎంత క్రిస్పీగా వస్తాయంటే మనకు స్వీట్ షాపుల్లో ఎట్లా అమ్ముతారో అలాగే వస్తుందన్నమాట. నేను 1.5 కప్పు పిండి వేశాను. చూసారా, బాగా మరుగుతోంది. అప్పుడు ఒక గరిటె తీసుకొని, గుంట గరిటె, దాంతో ఇలా పోసుకున్నాను. అప్పుడు చూసారా, మనకు బుసబుస అనే సౌండ్ ఎలా వస్తుందో పిండి మీద, అంటే వేడి బాగా తెల్లి నూనె వేసాం కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు అలా వెంటనే పెడితే చేయి కాలుతుంది కాబట్టి ఇలా అంటూ కొంచెం కొంచెం అలా అంటూ ఇప్పుడు వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఇదేనండి సీక్రెట్. కొంచెం వేడి వేడి నూనె, ఏ ఐటమ్ అయినా సరే, మనం పప్పు చెక్కలు చేసిన, ఇవి మురుకులు చేసిన, లేకపోతే చేగోడీలు చేసిన, ఇంకా ఏ ఐటెం చేసుకోండి, బజ్జీలు చేసిన, ఏ ఐటెం చేసినా ఇదే సీక్రెట్ అనమాట. వేడి వేడి నూనె, అంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసే ఐటెంలో వేడి వేడి నూనె మనం కొంచెం వేసుకొని కలుపుకొని, ఆ తర్వాత పిండి కలుపుకున్నాం అనుకోండి, అవి మంచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా, ఎలా బయట మనం కొనుక్కొచ్చుకుంటామో అంత ఇదిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మంచిగా కలిపేసాను. అది బాగా స్మాష్ చేసేటట్టు కలపకూడదు, ఎందుకంటే ఆకులుగా మనకు కనిపించేటట్టు ఉండాలి కాబట్టి, ఇలా ఆకుకి అంటుకున్నట్టు, చూసారా, అలా మనం ఓన్లీ ఆకుకి పిండిని స్ప్రెడ్ చేస్తున్నట్టే అనమాట. ఎక్కువ స్మాష్ చేసేసి కలిపేసేయకూడదు. అలా అన్నమాట. అంతే, స్మూత్గా కలుపుకున్నాను. ఇప్పుడు మనం వేసేటప్పుడు ఆకులుగా ఇలా వదలాలన్నమాట ఆయిల్లోకి. చూడండి, అందుకని ఎక్కువ పిండి అవసరం లేదు. మనం క్వాంటిటీ 100 గ్రామ్స్ దాకా ఉంటుంది కాబట్టి ఆకుకూర అంత 1 కప్పు దాకా తీసుకున్నాం. ఇప్పుడు చూసారా, అలా మనం పొడుగుగానే ఆకుల్లాగానే ఇలా అట్లా వేస్తూ ఉండాలి. అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీంట్లో ఉప్పు, కారం, వాము, జీలకర్ర అన్నీ వేసుకున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఇలాంటప్పుడు మనకు బియ్యం పిండి అవసరమే ఉండదు. ఇంకా ఇప్పుడు అలా
ఆకు ఆకుగా కాడలు ఆకు మనం ఒక్కొక్కసారి వేసేటప్పుడు దాంతో ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగాం కదా పొడుగు పొడుగ్గా అలా వచ్చేట్టు వేసుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు పచ్చిమిర్చి కారము ఈ పాలకూర టేస్ట్ పిండి చప్పదనం మొత్తం మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. కారము ఉండదు, ఇప్పుడు పచ్చిమిర్చి దగ్గర కొరికితే కారం అనిపించదు. నెక్స్ట్ ఆకుకూర పచ్చిమిర్చి పిండి 3 తగిలినట్టుగా ఉండాలన్నమాట. అలా వదలాలి. దాంట్లోకి ఆయిల్లోకి చిన్న బాండీ కదా, ఒక 3-4 సార్లు అంతే సరిపోయింది. ఇప్పుడు క్రిస్పీగా వేగినట్టు ఆకుకూర కూడా ఫ్రై అయినట్టు చాలా మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అందుకని స్లోగా మరీ హైలో పెట్టేసి కాల్చకూడదు, మరీ మీడియంలో పెట్టేసి కాల్చుకోవాలన్నమాట. నాకు 2-3 టైమ్సే వచ్చింది, అంత కొంచెమే కలిపాను పిండి. ఎందుకంటే పాలకూర పప్పు చేసేటప్పుడు మంచిగా ఫ్రెష్గా బాగుంది, దండిగా ఉంది కదా ఆకుకూర అంతా ఒక్క పప్పులోకి వేసేయడం ఎందుకని కొంచెం ఆకులుగా తీసి పక్కన ఉంచాను. నైట్ టైము ఇలా స్నాక్ లాగా వేసేసుకుందాము డిన్నర్కి అనేసి. ఒక 15-20 పీసెస్ వచ్చుంటాయి అన్నమాట. ఇట్లా ఎప్పుడైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా పాలకూర పప్పు లేకపోతే పాలక్ పన్నీరు. ఇదివరకైతే నేను చిన్నపిల్లలప్పుడు పాలకూర చపాతీ చేసేదాన్ని. మిక్సీ వేసేసి లేకపోతే సన్నగా తరిగేసి గోధుమ పిండి కలిపేసి దాంట్లో చపాతీలాగా వేసేదాన్ని. ఆకుకూర చపాతీ అని చెప్పేదాన్ని, తినేసేవాళ్ళు. అట్లా ఇప్పుడేమో ఈ సీజన్ కొంచెం మనకు ఫ్రైడ్ ఐటమ్స్ తిందాం అనిపిస్తూ ఉంటుంది కదా ఈవినింగ్ చల్లదనానికి. అలాంటప్పుడు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ, క్యాబేజీ పకోడీ ఎక్కువ వేస్తూ ఉంటాను నేను. గోబీ ఉన్నప్పుడు అంటే క్యాలీఫ్లవర్ ఉన్నప్పుడు అది వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇలా పాలకూరతోటి ఈరోజు వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత మనం చిన్నగా వేసినప్పుడు ఎట్లా ఉన్నాయి, పొంగి బాగా మంచిగా క్రిస్పీగా వేగుతాయన్నమాట. అవి వేగిన తర్వాత బాండీ పట్టలేదు చూడండి తీసేయటానికి. ఫస్ట్ అయితే ఎట్లా వేసామో ఎలా వచ్చాయో చూడండి, అలా అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి.